గాదే సాయి కృష్ణ లాకప్ డెత్ కేసుపై మెజిస్టీరియల్ విచారణకు వైసీపీ నేతలు హాజరయ్యారు. అనుమానాలున్న అంశాలతో వినతి పత్రం అందజేశారు. విచారణకు అమ్మటి రాంబాబు, మల్లాది విష్ణు, సుధాకర్ బాబు, వంగవీటి నరేంద్ర హాజరయ్యారు. ఈ సందర్భంగా సాయి కృష్ణ కేసులో తమకు అనేక అనుమానాలున్నాయని వైసీపీ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. వాస్తవాలు బయటకు రావాలంటే సీబీఐతో విచారణ జరిపించాలన్నారు. సాయి కృష్ణ లాకప్ డెత్, మృతదేహం మాయం చేయడంపై సందేహాలున్నాయని, తాము సర్కార్ చేసిన హత్యగానే భావిస్తున్నామని తెలిపారు. సిబిఐ ఎంక్వైరీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉన్నది అని చెప్తా ఉన్నాం. సిబిఐ ఎంక్వైరీ ద్వారానే మాయం చేసినటువంటి సీసీ ఫుటేజీలు కానీ, హాస్పిటల్ దగ్గర తిప్పినా, లాడ్జిల దగ్గర తిప్పినా, రోడ్ల మీద తీసుకెళ్లినా, బస్టాండ్లో అనాథ శవంగా మార్చిన, అనాథ శవం పేరు మీద క్రిమినేషన్ చేసిన ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా బయటికి రావాలి. ఈ లాకప్ డెత్ వరకు ఉన్నటువంటి పెద్దల యొక్క హస్తాలన్నీ కూడా బయటికి రావాలి అంటే ఓన్లీ సిబిఐ ఎంక్వైరీ ద్వారానే ఇది సాధ్యపడుతుందని బలంగా నమ్మి ఇప్పటి వరకు కూడా అదే స్టాండ్తో మేము ఉన్నాము. ఈరోజు మెజిస్ట్రేట్ ఎంక్వైరీ ఆదేశించినప్పుడు కూడా ఇందులో అనేక విషయాలు పొందుపరిచి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఫైనల్గా ఈ విజయవాడ లాంటి నగరాల్లో సర్కారీ హత్య జరిగిందని చెప్పచ్చు. దీన్ని ఒక పోలీస్ స్టేషన్లో తల్లి వెళ్ళి 30-40 రోజుల పాటు తిరిగినప్పటికీ కూడా కనిపించకుండా మాయం చేసి శవాన్ని బూడిద చేసినటువంటి సంఘటనని ఎవరు కూడా, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరు కూడా మర్చిపోలేకుండా ఉన్నారు. ప్రభుత్వం ఇంత పాశవికంగా చేస్తుందా, పోలీసులు ఇంత పాశవికంగా ఆలోచన చేస్తారా అని చెప్పి. కాబట్టి దీనికి పూర్తి న్యాయం చేయాలంటే ఓన్లీ సిబిఐ ఎంక్వైరీ ద్వారానే ఇది సాధ్యపడుతుందని చెప్పి ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.